ವಿಚಾರ ಸಂಕಿರಣ ಮತ್ತು ತಾಲೂಕು ಸರ್ವ ಸದಸ್ಯರ ಸಭೆಗೆ ಆಗಮಿಸಿರುವಂತಹ ನಮ್ಮ ಹಿರಿಯರು, ಸಭೆಯ ಉದ್ಘಾಟಕರಾದಂತಹ ಜಗಮಾನ್ ಸರ್ ಅವರೇ ಮತ್ತು ನಮ್ಮ ಮಾರ್ಗದರ್ಶಕರು, ಜಿಲ್ಲಾ ಸಂಚಾಲಕರು, ನಮ್ಮ ಒಡನಾಡಿಗಳಾದಂತಹ ಬಿ.ವಿ. ಆನಂದ್ ಅವರೇ, ಜಿಲ್ಲಾ ಸಂಘಟನೆಯ ಸಹ ಸಂಚಾಲಕರು ನಮ್ಮ ವೆಂಕಟರಮಣಪ್ಪನವರೇ, ಹಿರಿಯರು ಆದಂತಹ ನಮ್ಮ ರಾಮೇಶ್ ಸರ್ ಅವರೇ, ಮತ್ತೆ ನಮ್ಮ ತುಂಬಾ ಸ್ನೇಹಿತರು ಹಿರಿಯರಾದಂತಹ ಅಂದಾಪಲ್ಲಿ ವೆಂಕಟೇಶ್ವರನವರೇ, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ತಾಲೂಕು ಸಂಚಾಲಕರಾದಂತಹ ಪಿಲ್ಲಪ್ಪನವರೇ, ಮತ್ತೆ ಜಿಲ್ಲಾ ಸಹ ಸಂಚಾಲಕರಾದಂತಹ ಪೂಜನಹಳ್ಳಿ ಕೃಷ್ಣಪ್ಪನವರೇ, ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರುವಂತಹ ಎಲ್ಲ ಹಿರಿಯರೇ, ನಾಗರಿಕ ಬಂಧುಗಳೇ, ಇಲ್ಲಿ ಸೇರಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಅಕ್ಕ ತಂಗಿಯರೇ, ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರೇ, ಬಂಧುಗಳೇ, నేను 2 నిమిషాలు తెలుగులో మాట్లాడతాను. ఇక్కడ వచ్చిన ఇక్కడ అన్న తమ్ములారా, అక్క చెల్లెలారా, ఏమి పొద్దు మన దర్శన సమితి 65-70 సంవత్సరాలు ఇంకా ఈ రాజ్యంలో గట్టిగా బలపడించుకోవాల్సిందంటే దానికి మూలమైన కారణం ఉంది. బదులారా మీరంతా అర్థం చేసుకోవాలా, ఇప్పుడు దర్శన సమితి ఒకే ఒక అజెండా పైన ఇప్పుడు రాజ్యంలో గట్టిగా ఉందంటే దానికి ఏకైక కారణం సంవిధానం, శిక్షణ, సంఘటనే, పోరాట. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి ఫస్ట్ మన బిడ్డలకి చదివియాలా, చదివిస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే ఎవరికైనా వచ్చి ఎవరైనా మాట్లాడుతుంది. శిక్షణ అయిన తర్వాత సంఘటనే. ఇప్పుడు మన దళితుల మూలభూత హక్కులు ఏమైతే ఉన్నాయో ఇవి అవి కూడా మనకు అమలులోకి వస్తా ఉన్నదో. ఇప్పుడు రాజ్య సర్కారం కావచ్చు, కేంద్ర సర్కారం కావచ్చు, ఇప్పుడు బడ్జెట్ మండనే చేస్తే ఎస్సీ ఎస్టీలకి బడ్జెట్ మీసలు చేయండి చెప్తారు, కాకపోతే ఎవరు కూడా మనకు వస్తా ఉన్నారు. దానికోసమే ఇప్పుడు ఈ రాజ్యంలో ఇన్ని సంఘటనలు పుట్టుకోండి. సంఘటనలు ఏమిటంటే పోరాటం చేసేదానికి, పోరాటం ముఖాంతరం ఉన్నాం, అక్కలు తెప్పించుకోవడమే తప్ప యా సీఎం కూడా మన ఊరికి వచ్చి మనం బడ్జెట్ తీయలేదు, యా ఉప ముఖ్యమంత్రి కూడా మన ఊరికి వచ్చి బడ్జెట్ తీయలేదు, యా ఫైనాన్స్ మినిస్టర్ కూడా మన ఊరికి వచ్చి బడ్జెట్ తీయలేదు. అందువల్ల ఇప్పుడు ఈ సంఘం గట్టిగా కట్టాలంటే ఈ 3 కారణాలు. ముందు దినాల్లో ఇంకా మంచి మంచి సమావేశాలు అయితే మాట్లాడేవాళ్ళు మన పెద్దలంతా ఉన్నారు, వాళ్ళంతా కూడా మంచి విచారాలు చెప్తారు. ఇప్పుడు ఏమి మన చలపతి కావచ్చు, మన ముగ్గురు వెంకటేశ్వర కావచ్చు, లక్ష్మీపతి వెంకటేశ్వర కావచ్చు, వీళ్ళంతా మేము సుమారు 20